అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నమ్మిన వారు ఎలా ఉండాలి దాని విషయమై నేను చెప్పబోతున్నాను. మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచు ఉన్నాను. సంఘం లోకంలోనికి వెళ్ళిపోతుంది. సంఘంలో పెళ్లి కొరకు అనేక మనుషులు, విశ్వాసులు, ఆత్మీయంగా పెంచబడిన వారు ఏం చేస్తున్నారంటే, పెళ్ళిళ్ళు వచ్చేసరికి పిల్లలకు ఈడు వచ్చేసరికి వాళ్ళు ఆత్మీయంగా పెంచబడ్డారు, కానీ కులం, మతం, జాతి అని అంటూ ఉన్నారు. అలా అనేవారు ఇంకా సరిగ్గా మారలేదు. యేసు ప్రభువు నా పాపములను ఆయన రక్తంలో కడిగినాడు అని అంటున్నారు, కానీ ప్రభువు నీ కులం, మతం, జాతి కూడా ఆయన రక్తంలో కడిగేశాడు. హల్లెలూయా. సంఘస్థులు ఇలా కులం, మతం, జాతి అని వివాహాల కొరకు వేరుపడుతూ ఉన్నారు. అది దేవుని కుటుంబం కాదు. సంఘాన్ని దేవుడు అలా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఆ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా యూదా రూబేను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన నీలో ఇంకా లోకముంది. యేసు రక్తంలో నీవు సరిగ్గా కడగబడలేదు. నిజమే దేవుని బిడ్డలారా, చాలామంది యేసు ప్రభుల వారు నా పాపములను ఆయన రక్తంలో కడిగేశాడు అని అనుకుంటున్నారు, కానీ మీ పాపములు సరిగ్గా కడగబడలేదు అనగా మీరు సరిగ్గా ఒప్పుకోవడం లేదు. మీరు ఏదైతే ఇంతకుముందు అలవాట్లు కలిగి జీవిస్తున్నారో ఆయన రక్తమందు కూడా కడగబడి అదే అలవాట్లలో మీరు జీవిస్తున్నారు అనగా మీ పాపము సరిగ్గా కడగబడలేదని ఈరోజు నీవు అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచు ఉన్నాను. నీలో ఇంకా లోకముంది అనగా ఇలాంటి వారు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. ఇలా సంఘములో ఉన్న దేవుడు నీలో లేడు. కాబట్టి నీవు కులం, మతం అని పెళ్లి కొరకు ప్రాకులాడుతూ దేవుని చిత్తాన్ని వెతుకుట మానివేశావు. అందుకే దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయడం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మీరు తప్పుగా అనుకోకూడదు. నీలో మార్పు లేదు కాబట్టే కార్యము జరగడం లేదు. కాబట్టి నీవు ఈ రోజున ఈ మాటలు చెబుతున్నందుకు నీవు బాధపడకుండా, నిజమే నేను దేవుని నమ్ముకున్న తర్వాత ఇవన్నీ ఎందుకు చూడాలి, ఆ ఎదుటి వాళ్ళు యేసు రక్తమందు కడగబడ్డారు, నేను యేసు రక్తమందు కడగబడ్డాను, మధ్యలో ఇవన్నీ పెట్టుకొని సంబంధాలు కాకుండా చేసుకుంటూ వివాహాలు అవ్వడం లేదు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు, జాతిని చూడొద్దు. వారు ప్రభులో స్థిరంగా ఉన్నారా లేదా వారి విశ్వాసమును గమనించి నీవు వివాహానికి సిద్ధపడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.